డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డు చేసింది ఈవిడే. ఈ లడ్డు చేసింది నేను. అన్నీ సమానంగా ఈ సైజులో ఉంటే ఈవిడేమో ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా చేస్తుంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. స్కూల్ కాలేజీలో తమరు సంపాదించింది అన్ని సున్నాలే కదా. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఎందుకంటే బాగా చల్లారిపోతే లడ్డు సరిగ్గా రాదు అని ఈవిడ అంటుంది. మనకు తెలుసు. ఈ పేస్ట్ తిప్పుతుంటే ఊర్లో మనం అరిసెలు చేసేటప్పుడు చలివిడి తిప్పుతాం కదా, నాకైతే ఆ ఫీలింగ్ వస్తుంది. మిక్సీలోనే వేసేస్తా గింజలు కూడా. మిక్సీ జార్ పోయింది. మిక్సీ జారే కాదు, మిక్సీ కూడా పోయింది అనుకోండి, అది వేరే విషయం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎంత తక్కువ ఖర్చుతో అయిపోద్దని మీరు మాత్రం అస్సలు గెస్ట్ చేయరు. వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ తబీ సింహ. వచ్చేసింది. ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకు కొడుతున్నావు? 3 టేగుల తర్వాత 4గో టేక్ కరెక్ట్ గా చెప్పాడు ఫ్రెండ్స్. అప్పుడు కొట్టాలిగా క్లాప్స్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మన వీడియోలో మనం చేయబోతున్నాం డ్రై ఫ్రూట్ లడ్డు. మీకు అనిపించవచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు అంటే బాగా కాస్ట్ ఎక్కువ కదా అది ఇదని. మనం కొంటే కాస్ట్ ఎక్కువ, కానీ మనం చేయాలంటే తక్కువ ఖర్చుతోనే అయిపోద్ది. ఎంత అయింది ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ ఒక 9-10 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ దేనికి ఎంత అయింది అనేది చివరిలో చెప్తాను కదా అని లాస్ట్ వరకు వీడియోని స్క్రోల్ చేయొద్దు. ఎంత తక్కువ ఖర్చుతో అయిపోద్దని మీరు మాత్రం అస్సలు గెస్ట్ చేయరు. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. నెయ్యి, 1 కప్ జీడిపప్పు, 1 కప్ బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, కిస్మిస్, డేట్స్, గసగసాలు, చియా సీడ్స్. ఇవన్నీ చూపించి కప్పు ఒక్కటే చూపించలేదు కదా, ఏదో అనుకుంటున్నారా? ఇందులో ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఉన్నాయండి. నేను అన్ని ఇలా కప్పులోకి సర్దుకుని ఒక చాట్ పెట్టుకుని అటు వెళ్ళొచ్చాను, అంతే. ఈ 2 కలిపేశాడు. ఫస్ట్ అయితే మనం అవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇందులో కొన్ని నెయ్యితో ఫ్రై చేసే ఉంటాయి, కొన్ని నెయ్యి లేకుండా ఫ్రై చేసే ఉంటాయి. ఫస్ట్ నెయ్యి లేకుండా ఉన్నాయి ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ గసగసాలు చాలా లైట్గా ఫ్రై చేసుకోండి. 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ నల్లగా బ్రౌన్ కలర్లో కూడా వచ్చేయకూడదు. ఇవి ఎందుకంటే జస్ట్ క్రంచీనెస్ ఇస్తుంది, అలా అని తర్వాత బాడీని కూల్ కూడా చేస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది గసగసాల వల్ల డ్రై ఫ్రూట్ లడ్డూలో. గసగసాలు ఫ్రై అయిపోయినాయి, పక్కకు తీసేసుకుందాం. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోవాల్సినవి చియా సీడ్స్. చియా సీడ్స్ వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా? ఇందులో ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి, అంటే అవి గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది. మనకు కొంచెం కాన్స్టిపేషన్ కూడా యూజ్ అవుద్ది. లడ్డు కూడా కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట, మరి రఫ్గా ఉండకుండా స్మూత్గా వస్తుంది. చియా సీడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా తీసేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోవాల్సింది, ఇందులో నువ్వులు ఉన్నాయి, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుగులో అవసగింజలు అంటారు కదా, అలవాట్లో పొరపాటుగా మనం ఈ రెండింటిని కలిపేసాం అనమాట. ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కూడా PCOS ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్ని చేసుకోకపోయినా ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటే ఫ్రై చేసుకొని బెల్లం వేసుకొని లడ్డు కూడా చేసుకోవచ్చు. అది మనం వేరే వీడియోలో ట్రై చేద్దాం ఇంకొకసారి. ప్రస్తుతానికైతే ఒక 4-5 మినిట్స్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకుంటే చాలు. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి, ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం నెయ్యితో ఫ్రై చేసుకుందాం. ఎక్కువ నెయ్యి కూడా వేసుకోక్కర్లేదు. జస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని గుడ్ ఫ్యాట్సే కదా, నెయ్యి కూడా ఎక్కువ ఫ్యాట్ అయిపోతుంది కాబట్టి కొంచెం 1 స్పూన్ 2 స్పూన్స్ మొత్తం అన్ని ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాల్సింది బాదం ఫ్రై చేసేద్దాం. ఇందులో ప్రోటీన్ ఉంటుందండి, అలానే విటమిన్ E కూడా ఉంటుంది. విటమిన్ E దేనికి పనిచేస్తుంది అంటే స్కిన్కి, హెయిర్కి, సెల్స్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూయే చేసుకోవాల్సిన లేదు. బాదం తెచ్చుకుని డైలీ నానబెట్టుకుని ఒక 4-5 తింటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. ఆ బాదం, జీడిపప్పు నువ్వు ఫ్రై చేస్తూ ఉండు. ఇప్పుడు మనం ఈ ఖర్జూరం, ఈ ఫ్లాక్స్ సీడ్స్ వెళ్ళి మిక్సీ పట్టుకునేద్దాం. బాదం అయితే ఫ్రై అయిపోయి, ఇప్పుడు మనం ఈ తీసేసి ఇందులో జీడిపప్పు వేద్దాం. బాదం అయితే తీస్తాను, ఇప్పుడు మనం జీడిపప్పు కూడా ఫ్రై చేసేస్తాం. జీడిపప్పు కోసం నెయ్యి మళ్ళీ వేయొద్దు, ఎందుకంటే ఎక్కువైపోద్ది. ఈ జీడిపప్పు అయితే ఫ్రై అవుతుంది, కానీ ఎంతవరకు ఫ్రై చేయాలి మనకు తెలీదు. తబిత ఒకసారి ఫ్రై అయినా లేదు చూడవా? ఫ్రై అయింది, తీసేయి.
ఫ్రై అయిపోయిందంట, పక్కకి తీసేద్దాం. ఇప్పుడైతే మనం 3 ఐటెమ్స్ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. లైట్‌గా నెయ్యేసుకున్నాను, చాలా తక్కువ. ఫస్ట్ పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇవి వాటర్ మెలన్ సీడ్స్. ఈ 3 ఐటెమ్స్ కూడా సేమ్ కొలత ఏసుకున్నారంటే డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బా వస్తది. ఇందులో ఏసిన పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ మన స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ చాలా యూజ్ ఉంటది. ఈ సీడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇయైతే పక్కకు తీసేద్దాం. ఇప్పుడైతే మనం లాస్ట్‌గా కిస్మిస్ ఉన్నాయి. ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇవి కూడా మిక్సీ పట్టేసి తెచ్చేసుకున్నాం. మీరు మాత్రం కంపల్సరీ ఖర్జూరం మిక్సీ పట్టేటప్పుడు సీడ్స్ తీసేసి మిక్సీ పట్టండి. ఎందుకలా చెప్తున్నానా అనుకుంటున్నారా? ఫస్ట్ టైం డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ప్రిపేర్ అయినప్పుడు తెలియక నేను మిక్సీలోనే ఏసేసా గింజలు కూడా. మిక్సీ జార్ పోయింది. మిక్సీ జారే కాదు, మిక్సీ కూడా పోయిందనుకోండి, అది వేరే విషయం. ఇవి కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం ఖర్జూరం కూడా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్‌ని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఈ పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు కంటిన్యూస్‌గా తిప్పుతా ఉండండి. ఎందుకంటే పాన్‌కి అంటుకుపోయి మాడిపోద్ది. మాడిపోతే మొత్తం లడ్డు అంతా స్మెల్ వస్తది బ్యాడ్‌గా. ఈ పేస్ట్ తిప్పుతుంటే ఊర్లో మనం అరిసెలు చేసేటప్పుడు చలివిడి తిప్పుతాం కదా! నాకైతే ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ ఖర్జూరం పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో ఏసేసుకొని ఒక 2, 3 మినిట్స్ గట్టిగా కలుపుకుందాం. ఖర్జూరం పేస్ట్‌లో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ బైండ్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఇంతే అండి, లాస్ట్ ప్రాసెస్ ఇదే. తర్వాత లడ్డు చుట్టేసుకోవడమే. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్యాస్ సెటప్ అంతా తీసేసి మనం లడ్డూలు చేసేసుకుందాం. కాలుతుంది ఇది. లైట్‌గా కాలుతుంది. ఈ లైట్‌గా కాలేటప్పుడే చేసేసుకోవాలి. ఎందుకంటే బాగా చల్లారిపోతే లడ్డు సరిగ్గా రాదు అని ఈవిడ అంటుంది. మనకు తెలీదు. నీకన్నా లడ్డు నేనే బా చేత్తన్నా. చేత్తాం. స్కూలు, కాలేజీలో తమరు సంపాదిచ్చిందన్నీ సున్నాలే గదా! ఇప్పుడు స్కూల్లు, కాలేజీలో సున్నాలు అందరికి వస్తాయి. అలాగని లడ్డూలకి దానికి సంబంధం ఏమన్నా ఉందా? ఇర్రెలెవెంట్ టాపిక్స్ ఇయన్నీ. సంబంధం లేని టాపిక్స్. ఈ లడ్డు చేసింది ఈవిడే. ఈ లడ్డు చేసింది నేను. అన్నీ సమానంగా ఈ సైజులో ఉంటే ఈవిడేమో ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా చేస్తుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని పౌడర్ చేసుకుంటారు కొంతమంది. అలా చేసుకున్నా బాగుంటది కానీ, కాకపోతే ఇలా అనుకోండి, ఇలా క్రిస్పీగా మొత్తం కొంచెం క్రంచీనెస్ వచ్చి ఆ ఫీల్ బావుంటదండి. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఏది ఎంతయిందో చెప్తా ఉన్నాం కదా! చెప్తాం చూడండి. బాదం, జీడిపప్పు అన్నీ ₹150 బిలోయే తీసుకున్నాను. బాదం 150, జీడిపప్పు ఒక 120 అలా పడింది. డేట్స్ ఉంటాయి కదా! అది 400 గ్రామ్స్ తీసుకున్నాను. అదెంత 165 ఎంతో పడింది. ఇంకా మిగిలినయి అన్నీ పంప్కిన్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా ₹50 ప్యాకెట్స్ ఉన్నాయి. మేమిక్కడ స్మార్ట్ బజార్‌లో తీసుకున్నాము. ₹50 ప్యాకెట్స్ తీసుకున్నాం. 100 గ్రామ్స్ అలా వస్తాయి అవి. సేమ్ మొత్తం కలిపి టోటల్‌గా 750 ఆర్ 800 అవుద్ది. ఇంతకన్నా ఎక్కువైతే అవ్వదు. ఇంకా నెయ్యి అంటారా? మన ఇంటి దగ్గర ఉంటానే ఉంటది. ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ చేసుకునేటప్పుడు కొన్న నెయ్యి అస్సలు వాడొద్దు. అది బాగా నెయ్యి ఎక్కువైన టేస్ట్ వస్తది. తినడానికి కూడా బాగోదు. అదే మనం ఇంట్లో నెయ్యి అనుకోండి, అది కొంచెం స్వీట్‌నెస్ కూడా ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తది. చాలా బా వస్తది లడ్డు కూడా. బయట కొంటే ఎంతన్నారు? 1800 అన్నారు. మనం ఎంతకి చేసాం? 800కి చేసాం. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఈ రెండిట్లికి? బయట షాప్స్‌లోకెళ్ళి అడిగితే కేజీ 2000, ఖచ్చితంగా 2000కి తక్కువ, ఎక్కువ చెప్తారు. మనకి 800కి దగ్గరికి ఇవి కేజీన్నర అలా వచ్చే ఉంటాయి. అందులోనూ మళ్ళీ వాళ్ళు చేసే దాంట్లోనేమో ఖర్జూరమే ఎక్కువుంటది. డ్రై ఫ్రూట్స్ అసలు ఎక్కువ తగలవు. మనమైతే అన్నీ ఈక్వల్ పోర్షన్‌లో చూసుకొని చేసుకుంటాం. టేస్ట్ కూడా బాగా వస్తది. మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇవి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ టేస్ట్ చేసి ఎలా వచ్చినాయో చూద్దాం. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. స్వీట్‌నెస్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. బాగా స్వీట్‌గా లేవు. అలా అని మరీ స్వీట్‌గా లేకుండా కూడా లేవు. చాలా బావుంది. అంతే అండి. నా స్టైల్‌లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేశానో చూపించాను కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.